లేమ్ గోస్ సాటర్డే వీకెండ్ వచ్చేసింది కాబట్టి ఏదో మూవీ చూద్దామని మరి వరుణ్ తేజ్ అన్న కొత్త మూవీ రిలీజ్ అయిందిగా కొరియన్ కనకరాజు. ఇంకా దానికి వెళ్ళిపోయాం అనమాట నేను మా ఫ్రెండ్స్. ఈ మూవీ ఎలా ఉందని నన్ను అడిగితే చాలా బాగుందని చెప్తాను. మెయిన్ గా సత్య అన్న కారణం, ఎందుకంటే అన్న యాక్టింగ్, డైలాగ్, ఎక్స్ప్రెషన్స్ అసలు నాకు పెచ్చ నచ్చేసింది. నేను సినిమా థియేటర్లో నవ్వుకొని ఒక సినిమా చూస్తా చాలా కాలం అయింది. ఈ మూవీకి అయితే పడి నవ్వుకున్నాను. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీ ఫ్యామిలీతో చూడండి. సో ఇంకా మూవీ అయిపోగానే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి అరే బిజినెస్ ఎక్స్పో జరుగుతుంది అంటే వెళ్ళామన్నమాట. సో ఇంకా బిజినెస్ ఎక్స్పోలో విజిట్ అయ్యి కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. నాకైతే పెద్దగా అర్థం కాలేదు ఎక్స్పో ఎందుకు పెట్టారో కూడా. సో ఇంకా అటు నుంచి అటు డైరెక్ట్గా షటిల్ ఆడడానికి అయితే వెళ్ళాము. మన బుల్స్ అయితే ఉంది అన్నర్ రింగ్ రోడ్లో, దాంట్లో కోర్ట్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా నేనైనా మా ఫ్రెండ్స్ వెళ్ళి కాసేపు సరదాగా షటిల్ ఆడుకొని నవ్వుకుంటా ఇంకా డైరెక్ట్గా బిర్యానీ అన్నాడు మావాడు. ఫస్ట్ అయితే ఏకేకి వెళ్ళబోయాము, కాకపోతే ఏకేలో లేదన్నారు. ఇంకా అలా అని గార్డెన్స్లో ఆర్కే ఫుడ్ కోర్ట్ అయితే వచ్చామన్నమాట మేమందరం. నేనైతే మెనూ చూసి చాలా రీజనబుల్ రేట్స్ ఇక్కడ బాగుంటుంది ఫుడ్ కూడా. సో ఇంకా మెనూ చూసి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చాను, బాగుంది ఫ్రైడ్ రైస్ కూడా. ఇంకా అటు నుంచి అటు అందరూ ఇంటికి వెళ్ళిపోయాము. ఈ డేని అయితే ఇంకొకటితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ రీల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే ఫాలో చేయండి. బాయ్. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ అయితే ఫాలో చేయండి. అండ్ ఇంతటితో ఈ రీల్ అయితే అయిపోయింది. బాయ్.